ఇక మాకున్నటువంటి బాధలను వివరంగా చెప్పడానికి వినతి పత్రం రూపంలో ఆర్డీఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చినాం, అంబేద్కర్కి ఇచ్చినాం, లాస్ట్కు ఈరోజు గాంధీ తాతకు కూడా ఇచ్చినాము. కానీ మా బాధను మాత్రం ఎవ్వరు పట్టించుకుంటలేరు. అప్పు సప్పు చేసి మా దగ్గర ఉన్నటువంటి పుస్తలను తాకట్టు పెట్టి మరి గ్రామ పంచాయతీలను మేము డెవలప్ చేసినాము. అన్ని రకాలుగా ఏ వస్తువు కావాలన్నా, ఏ సౌకర్యాలు కావాలన్నా, శానిటైజర్ కావాలన్నా మా సొంత డబ్బులు పెట్టి మరి అభివృద్ధి చేసినాము. కానీ ప్రభుత్వాలు మాత్రం మమ్మల్ని పట్టించుకుంటలేవు. ఇక 2%, 3% తోటి షావుకారుల దగ్గరికి తీసుకొచ్చినటువంటి అప్పు అంత ఇంత అది పెంట కుప్పలాగా మారి మా మీద భారం మోస్తున్నది. కాబట్టి వెంబడే ప్రభుత్వాలు మాపైన దృష్టి పెట్టి ఆ పెండింగ్లో ఉన్నటువంటి బిల్లును విడుదల చేయాలి. లేని పక్షంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయో దాన్ని బైకాట్ చేస్తామని ఇక్కడ పిలిపివ్వడం జరిగిందన్నమాట. ప్రభుత్వం కూడా వీళ్ళపైన దృష్టి పెట్టి వెంబడే ఆ బిల్లును విడుదల చేయాలని మేము కోరుతున్నాం. కష్టపడి గ్రామాన్ని అందరూ కూడా దేశంలో 20 ఏర్పాట్లు పొందడం మాకు వచ్చినాయి. సో మా జిల్లాలో కూడా ఒక్క గ్రామ పంచాయతీలు ఉన్నారు ఇక్కడ పక్కన, అటుపక్కన, ఇటు పక్కన. సో అందరిలో మంచి పని చేస్తారు కాబట్టి మీరు వాళ్ళని గౌరవించి పార్టీలకు అతీతంగా కలుపుకొని పోయి మీరు బిల్లుల్ని రిలీజ్ చేయాలని డిసెంబర్ 31 లోపల రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాము. లేదంటే అందరి కుటుంబాల సమేతంగా కూడా రోడ్డు మీద కూర్చుంటామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకుని ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారని ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణ లోపల చేసినటువంటి అంటే మా యొక్క సర్పంచులకి దక్కింది ఈ యొక్క ఘనత. ఎందుకోసం అంటే పోయిన ప్రభుత్వము టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే మాకు డబ్బు అంటే పనులు చేయడం చెప్పేసి ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది, తప్పకుండా చేయాలని ఆకాంక్షలు పెట్టిండ్రు. ఆ విధంగా మేము అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మన శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్స్, పల్లెప్రకృతి వనాలు, రైతు వేదికలు ఇవన్నీ కట్టి మరి మా యొక్క బిల్లులు ఎన్నో లక్షల ఉండిపోయినాయి. కాబట్టి అప్పు సప్పు తెచ్చి సర్పంచులంతా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్ చిన్న గాని పెద్ద గాని డబ్బులున్నా లేకున్నా ఒక చిన్న బీదవాడైనా గాని ప్రజలు గెలిపించిన దానికోసము దాని యొక్క ఇజ్జత్ కోసం అన్న ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది. మరి దానికి ఇప్పటి వరకు ప్రభుత్వం మరి బిల్లులు ఇస్తలేదు. మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, మరి ఎందుకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం చేస్తలేదు? మరి మొన్ననే ఒక బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. మేము కొట్టడంగా మొన్న ఒక ప్రకటన ఏమని చేసిందంటే 10 లక్షల వరకు ఇస్తామని చెప్పేసి అంచెలంచెలుగా అని చెప్పి చెప్పడం జరిగింది. అది కరెక్ట్ కాదు. ఏదో రుణమాఫీ ఉన్నా తిరిగి ఇస్తున్నారా, మాకేమన్నా వడ్డీ ఇస్తున్నారా? మేము డబ్బులు అభివృద్ధి కార్యక్రమం చేసిన గ్రామాల్లో కాబట్టి ఎటువంటి ఆకాంక్షలు లేకుండా, షరతులు లేకుండా ఉన్న డబ్బులు ఎన్ని ఉంటాయని మొత్తము ఈ డిసెంబర్ 31 లోపల విడుదల చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాము. ఇవ్వని ఎడల మీరు స్థానిక ఎలక్షన్లు పెట్టనివ్వము. పెట్టినా మేము అడ్డుకొని తప్పకుండా ఇక ముందు మీరు మన ప్రజల లోపల, తెలంగాణ లోపల మీరు ఫెయిల్ అయ్యే అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఫస్ట్ మా బిల్లులను విడుదల చేయండి, తర్వాత మీరు ఎలక్షన్లోకి పోతే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ రోజు గాంధీ విగ్రహాల ముందర రాష్ట్రమంతటా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని తప్పకుండా బిల్లులు విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఏదైతే తెలంగాణ సర్పంచుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రాలలో, నియోజకవర్గ కేంద్రాల్లో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన పైసా పట్టణంలో మార్కెట్ కమిటీ ముందరున్నటువంటి మహాత్మా గాంధీకి మేము నిరసనగా, మా బిల్లులకు నిరసనగా మా ఏదైతే గత 5 సంవత్సరాలలో సర్పంచులు ఎంతో కష్టపడి గ్రామాలను అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఆ బిల్లులు పూర్తి స్థాయిలో పెండింగ్ లో ఉండడం వల్ల దానికి నిరసనగా ఈ రోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పంచాయతీరాజ్ మంత్రి, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వారిలో గీతక్క గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మేము రిక్వెస్ట్ గానే ఉన్నాం. గత 11 నెలలుగా సర్పంచుల పదవీ కాలం కూడా పూర్తయింది. గతంలో 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 11 నెలలు దాదాపు 3 సంవత్సరాల పైన కావస్తున్నది. మాకు ఎటువంటి బిల్లులు కూడా విడుదల చేయలేదు. దయచేసి మేము ఈ రోజు మీకు డిసెంబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్త డెడ్ లైన్ ఉన్నది. మీరు ఆ లోపల గిట్ట మా బిల్లులు ఇవ్వకపోతే ఖచ్చితంగా
మీ ప్రభుత్వం పైన ఖచ్చితంగా మేము ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు మా సర్పంచుల యొక్క బాధలను అర్థం చేసుకుని వెంటనే మా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.